చేస్తున్నాం. రమేష్ గారు నమస్కారం అమ్మా. ఇప్పుడు చెప్పండి. పూర్తిగా ఇప్పుడు సమస్యలన్నీ తీరేని కాదు, ఒక అడుగు పడి ముందుకు పోవాలి. ఆ ప్రవాహం అనేటువంటి స్టార్ట్ అయితే దానిలో ప్రాబ్లమ్స్ తెలుస్తాయి కనుక నిన్న ఆందోళన మరొకసారి చెప్తున్నా, కింది స్థాయి ఆందోళన ఎంత ఉందో అంతటి ఆందోళన నాయకత్వం కూడా నిన్న పడ్డది. రాష్ట్ర ప్రభుత్వం ముందు వచ్చినటువంటి ప్రధాన డిమాండ్లు ఏవైతున్నాయో ఆ డిమాండ్లకు అనుగుణంగా మేము పెన్షన్ పిఆర్సీ కోరాము, ఆ తర్వాత డిఏలు కోరాము, ఆ తర్వాత వాళ్ళ పెన్షనర్ల ఏరియర్స్ కోరాము, ఆ తర్వాత హెల్త్ కార్డ్. ఇవి ప్రధానంగా మాకు 63 డిమాండ్స్ ఉంటాయి. ఈ 63 డిమాండ్ లోపల సిపిఎస్ కూడా కోరాము. సిపిఎస్ కూడా కోరామనకండి అన్న, సిపిఎస్ మెయిన్ పెట్టండి, సిపిఎస్ కూడా కోరామనే పరిస్థితి వచ్చింది మాకు. అవునవును, సిపిఎస్ అంటే ఇప్పుడు బేసిక్ అన్న, ఇప్పుడు నేను ప్రశ్నించేది ఏమిటంటే ఎవరు సారథ్యం వహిస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ సిపిఎస్ రద్దు అవుతుందనే నమ్మకం ఉండాలి. ప్రభుత్వం చేస్తుందో చేయదో అనే పరిస్థితుల్లో ఈ రోజు నాయకులు అంటే కొన్ని వ్యవస్థీకృత సంఘాల నాయకులు ఉన్నారు, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, కానీ క్లియర్ గా చెప్తున్నా, వాళ్ళు లోపటోటి చేసి బయటోటి చేసి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపకులను ఏమార్చినంత కాలం సిపిఎస్ రద్దు కాదు, ఓపీఎస్ సాధన అనేది జరగదు. కనుక క్రిస్టల్ క్లియర్ గా మిమ్మల్ని అనట్లేదు నేను, ఎందుకంటే మీరు అన్నారు కాబట్టి మాకు మీ ముందర క్లియర్ గా ఏదైనా చెప్పగలను నేను. ఎందుకు అంటే బయట ప్రజలకేమని చెప్తున్నారు, హామీ ఇచ్చింది చేస్తామని, లోపల అంతర్గతంగా మాట్లాడేటప్పుడేమో సీఎం గారు ఇప్పుడు కాదన్నారు, డిప్యూటీ సీఎం గారు తర్వాత చూద్దామన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు. ఈ మాటలు వినబడుతున్నాయి వాళ్ళ అంతరంగిక సర్కిల్లో మాట్లాడుకుంటాం. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, దక్షిణ భారతదేశానికి ఓ రూలు, ఉత్తర భారతదేశానికి ఓ రూలు ఉండదు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా దక్షిణ భారతదేశంలో ఉన్న తెలంగాణలో ఇచ్చిన హామీని ఇంప్లిమెంట్ చేయాలి. ఇదే పాయింట్ మీద జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో ఉన్న అన్ని సభ్య సంఘాలు కూడా ఉండాలి. ఎందుకంటే అన్ని సంఘాల్లో కూడా ఉన్నది ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపకులే, ఇంకా వేరే ఎవరు లేరు. మేజర్ స్ట్రెంత్ వాళ్ళదే. రేపు పొద్దున మేమైనా ఒక ఉద్యమ సంఘం ఏర్పడ్డాం, ఎందుకంటే పాత పెన్షన్ సాధన కొరకు. పాత పెన్షన్ సాధించుకున్న మరుక్షణం ఎవరి సంఘాల్లో వాళ్ళు ఆనందంగా ఉంటారు. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే అన్న, ఈ పాయింట్ ను కొంచెం మీరికి తీసుకురండి. మీరు 4 పాయింట్లు మెన్షన్ చేసుకోవడం బానే ఉంది. ఇప్పుడు మనకు సిపిఎస్ కూడా ప్రధాన మళ్ళా కూడా అంటున్నారన్న, మళ్ళీ మీరు సిపిఎస్ కూడా అనకండి, సిపిఎస్ ప్రధాన అంశం కావాలి. అంటే మీరు అన్నట్టే మాట్లాడడం కాదు, సిపిఎస్ ను ప్రధాన ఎజెండాగా తీసుకొని 63 డిమాండ్ల లోపల ఇవి ప్రధానంగా పెట్టుకొని పోతున్న సందర్భంలో ఇవాళ హెల్త్ కార్డ్స్ అనేటువంటిది వచ్చింది. ఈ హెల్త్ కార్డ్స్ అనేటువంటిది పరిపూర్ణంగా ఎట్లా జరుగుతుంది, ఇవాళ కాంట్రిబ్యూటరీ పెన్షన్ రిటైర్డ్ వాళ్ళకి ఎట్లా జరుగుతుంది అనేటువంటి విషయంలో ప్రభుత్వం ఒక ఆలోచన చెప్పి దీన్ని మొదలు పెడితే తప్ప దీన్ని మనం తేల్చుకోలేము. ప్రారంభిస్తే సమస్యలు తెలిస్తే దీన్ని సెట్ చేసుకుంటా పోదాన్ని ముఖ్యమంత్రి అన్న తర్వాత ఈ రోజు దానిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో ప్రతి అంశాన్ని, అంటే ఇవాళ కాంట్రిబ్యూటరీ పెన్షన్ లో ఉన్నటువంటి మీకు కాకుండా ఇప్పుడు రిటైర్ అయినటువంటి వాళ్ళతో కాకుండా ఇవాళ చాలా మంది ఇవాళ హెల్త్ కార్డు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు మన ఉపాధ్యాయ మిత్రులు ఇంకా ఉన్నారు, ఉద్యోగ మిత్రులు ఉన్నారు. వాళ్ళందరితో కూడా మాట్లాడినాము. మేము ఏమనుకుంటున్నామంటే ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాన్ని వినుకుంటూ పోతున్నాం. దానిలో ఇవాళ 2000 కోట్లు వేస్తా అన్నది 2000 కోట్ల రూపాయలు విడుదల చేస్తా అని చెప్పేసి 2000 కోట్లలో సిపిఎస్ డిఏ ఏరియాస్ కానీ సిపిఎస్ వాళ్ళకి సంబంధించి ₹1 పడలేదన్న. ఈ 2000 కాదు, 600 కోట్లు ఇవ్వడం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు ₹1 సిపిఎస్ వాళ్ళకి పడ్డదా? 2,60,000 మంది కదా, ₹1 సిపిఎస్ సంబంధించి డిఏ కాదు మిత్రమా. ఇవాళ రెగ్యులర్ గా ఉన్నటువంటి పిఆర్సీ పోయి 3 ఏళ్ళ మీరు 2000 కోట్లు ఇచ్చిందంటున్నారు కాబట్టి నేను అడుగుతున్నా, 2000 కోట్లు మీరు 2000 కోట్ల గురించి మీరు మాట్లాడకపోతే మాట్లాడకుండి. పిఆర్సీ ఏరియాస్ కూడా 18 పిఆర్సీ ఏరియాలకు 3 వచ్చినా ఇంకా 15 పిఆర్సీ మూడిట్లో 32 బిల్లులు సిపిఎస్ వాళ్ళే పెండింగ్ లో ఉన్నాయి. ఓపీఎస్ వాళ్ళకు జీపీఎస్ వాళ్ళకి జమ అవుతుంది, సిపిఎస్ వాళ్ళకి ఏం జరుగుతుంది చెప్పండి? సిపిఎస్ రావటం లేదు. డిఏ ఏరియాస్ అన్ని కూడా 32 మొత్తం బిల్లులు వేస్తున్నాం, అక్కడ పోయి ఆగుతున్నాయి. ఎట్లా ఉందంటే వాళ్ళే అట్లే అవుతున్నాయి. ఇప్పుడు మనుషులు కాదా, వీళ్ళు కూడా మనుషులే కదా. అంటే ఈ డిఏ బకాయిల తర్వాత రిటైర్ అయినటువంటి పెన్షనర్స్ యొక్క డిఏ కూడా కలవటం లేదు. ప్రతి స్కూల్లో ప్రతి డిడిఓ దగ్గర 10, 20, 30, 50 పెండింగ్ డిఏలు పెన్షనర్స్ కూడా అట్లే ఉన్నాయి. అంటే సమస్య ప్రతి స్థాయిలో ఉంది. ఇవాళ ప్రధాన సమస్యగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ సమస్య అనేటువంటిది ఉన్నదానికి ఎలాంటి సందేహం లేదు. మీరు ఇచ్చినటువంటి పోరాటం ఇప్పుడు ప్రెజర్ అనేటువంటిది మీకు ఏదైతే ఉందో మీకు 100% సిపిఎస్ ఉన్నారు, మా దానిలో 60% సిపిఎస్ ఉన్నారు. కనుక సమస్య అనేటువంటిది ఇవాళ సిపిఎస్ యూనియన్ కే కాకుండా అన్ని ఆర్గనైజేషన్ లో సిపిఎస్ వచ్చారు. ఇంకొక 4 సంవత్సరాలు పోతే
మొత్తం అన్ని ఆర్గనైజేషన్లు ఉండేటోళ్ళంతా సిపిఎస్ కాంట్రిబ్యూటర్ పెన్షన్ ఎంప్లాయీస్. ఇంకా 4 ఏళ్లు పోయే వరకు సిపిఎస్ ఉండాలని మేము కోరుకోవట్లేదన్నా. ఎందుకంటే ఇంకా 4 ఏళ్లు పోతే వీళ్ళే ఉంటున్నారు కదా. మాకు కావాల్సింది 2 ఏళ్లలో కావడం. మాట వరుస కాదు. ఈ ప్రభుత్వం 2 ఏళ్లలో కంప్లీట్ చేయాలి. ఇప్పటికి 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇంకా 2.5 ఏళ్ళు ఉంటది. ఈ 2.5 ఏళ్లలో మనందరం కలిసి చేసుకుందాం. మీరు అందరే మాకు మార్గదర్శకత్వం, ఎందుకంటే మీరే చేయగలరు అది. నేను అనేదానికి ఇంకా 4 ఏళ్ళు ఉంటుందని 4 ఏళ్ళు ఉంటుందంటే అందరు ఉంటారని కాదు. అంటే ప్రభుత్వానికి ఆ విషయం తెలుసు. ఇవాళ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాకుండా ఆల్ ఆర్గనైజేషన్స్ ప్రథమ ఎజెండా ఎవరు ఏది మాట్లాడినా అదే మాట్లాడుతున్నారు. మీరు ఏ పోరాటం చేసినా ప్రోగ్రామ్ చేసినా కూడా ఇవాళ అన్ని సంఘాలు దానిలో ప్రధానంగా రావడం. మన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో అంటే ఇవాళ మీరు ఒక గొప్పగా మన కాంట్రిబ్యూటరీ పెన్షన్ వ్యతిరేకంగా ఆ రోజు అమలైన రోజును మీరు చాలా గొప్పగా తీసుకున్నారు ఒక నాయకునిగా. గతంలో ఒక కాంట్రిబ్యూటరీ పెన్షన్ సంఘంగా మీరు పోతే అట్లా కాదు. జాయింట్ యాక్షన్ కమిటీ సమైక్యంగా దానికి వ్యతిరేకంగా 206 సంఘాలు సమైక్యంగా మనం పోరాటం చేసింది గత హైదరాబాద్ లో జరిగింది. సెప్టెంబర్ 1 రోజు జరిగి మనం ఒక సంవత్సరం వాళ్లకు టైం లైన్ కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చైర్మన్ సెక్రటరీ జనరల్ గారు ఒక టైం గైడ్ లైన్ ఇచ్చారు గవర్నమెంట్ కి, వచ్చే సంవత్సరం లోపల దీన్ని రద్దు చేయించండి అని. సుమారుగా 3 నెలలు మిగిలింది ఇంకా అంతే. ఈ 3 నెలల్లో ఇప్పుడు హెల్త్ కార్డ్స్ చేస్తున్నారు, మీరు చెయ్యండి. ఇది సిపిఎస్ వాళ్ళకు కూడా అమలయ్యేటట్టు చూడండి. మీరు క్రియాశీలకంగా ఉంటారు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం, మీరు దీన్ని అందరికీ వచ్చినట్టు చూడండి. దానితో పాటు సిపిఎస్ మీద కూడా ఇక రద్దు మీద దృష్టికి సారిద్దామన్నా. ప్రధాన ఎజెండాగానే దాన్ని ముందు పెట్టుకుని పోదాం. దానిలో ఏమి ఇప్పుడు నేను ఒకటి మళ్ళీ కన్క్లూజన్ చేస్తున్నా. దాని మీదనే కాదు, అన్ని ఆర్గనైజేషన్స్ లో ఇది ప్రధాన ఎజెండాగా ప్రధాన సమస్యగా అన్ని ఆర్గనైజేషన్ లో 60-70% ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఇవాళ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయీసే. ఇవాళ నిన్న మొన్న మాట్లాడుతున్నటువంటి అంశాలన్నీ కూడాను ఇవాళ బాధ అంతా ఏంటంటే ఇవాళ ఇంత మాట్లాడుతున్నాము. హెల్త్ కార్డ్స్ వస్తున్నాయి, ఓకే. హెల్త్ కార్డ్స్ ఉపయోగంలోకి రాకుండా ఇవాళ సర్వీస్ కాలంలో వచ్చిన తర్వాత సర్వీస్ అయిపోయిన తర్వాత హెల్త్ కార్డ్స్ లేకుండా అసలు ఉపయోగపడేదే పెన్షనర్స్ కు. అసలు పెన్షనర్స్ కు ఇవాళ హెల్త్ కార్డ్స్ అక్కర్రాని విధానంలో ఇవాళ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయీ ఉన్నాడు కనుక ఆ సమస్యను కూడా ప్రధానంగా తీసుకొని ముందుకు పోతున్నాం. అయితే ఈ ఉద్యమం అంతా జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యమం చెప్పండి. వెనుకకు వచ్చినప్పుడు వెనుకపోవడం కాదు. ఇవాళ మేము ఒక అడుగు వెనుక వేస్తున్నాం అంటే ప్రజలు కూడా అంటే ఇలా ముండిగా పోతున్నాం, ఒంటరిగా పోతున్నాం, ఏదో వీళ్ళు అడిగేది అడుగుతున్నారు, అట్లా కాదు. ప్రభుత్వం చెప్పేది వింటున్నాం, ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం. మళ్ళీ ఒకవేళ పొరపాటు జరిగితే చెప్తున్నాం, మళ్ళీ పోతున్నాం. ఇవాళ విశాలంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొంటున్నాం. అవునాయా ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఇవాళ ప్రభుత్వం చెప్పింది విన్నరు, వీళ్ళ సమస్యలు న్యాయమైనయే. ఇవాళ ప్రభుత్వం ఏది చెప్పినా కొంత వెనుకకు కూడా పోయినారు. రేపు పొద్దున ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యల లోపల వెనుకకపోతే ఖచ్చితంగా మనం చేసే ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లే కాదు ప్రజల మద్దతు కూడా మన ఉద్యమానికి ఉంటది. ఆ రీతిలో ఆలోచించుకొని అవసరం అనుకుంటే విని 2 అడుగులు వెనుకకేసి పట్టుకొని ఓర్చుకొని ఈ ఉద్యమాన్ని రాష్ట్ర చేసి ముందుకు తీసుకొని పోతుంది. థ్యాంక్ యూ కటకం రమేష్ గారు, థ్యాంక్ యూ స్మిత ప్రజ్ఞ గారు, థ్యాంక్ యూ దామోదర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సదానంద గౌడ్ గారు. రైట్, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళే ముందు DNA లో 1 షార్ట్ బ్రేక్. స్టేట్